హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే మీతో తొలి ఏకాదశి రోజు తీసిన బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. అప్పటికే వర్షం పడుంది, మొత్తం వాటర్ అంతా ఎలా నిలిచిపోయి ఉన్నాయో చూడండి. ఈరోజు మా హస్బెండ్కి స్కూల్ కూడా ఉందన్నమాట. ఈరోజు మొహరం కూడా యాక్చువల్లీ మొహరం అయినా సరే హాలిడే అయితే ఇవ్వలేదు. పిల్లలకి హాలిడే, బట్ స్టాఫ్కి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ ఉంది. సో ఇంకా ఆయన బయలుదేరుతున్నారనమాట. ఈరోజు ఇంకా 1 అవర్ లేట్గానే వెళ్తున్నారులేండి. ఇంకా లేచి ఆయనకి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఇచ్చేసాక ఇంకా నేనైతే వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. చేతనైతే ఇంకా పడుకునే ఉన్నాడు. నేను బాత్ చేసి వచ్చాక ఇంకా మా హస్బెండ్ స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యారనమాట. ఇంకా ముందు రోజే మొత్తం బయట మెట్లు వెనక ఎదుర అంతా మొత్తం వాష్ చేసేసి నీట్గా ముగ్గులు అవి పెట్టేసుకున్నాను. సో ఇంకా మార్నింగ్ ఏం పెద్దగా పని లేదనమాట, జస్ట్ పూజ చేసుకోవడం మాత్రమే. చేతను లేచేలోగా పూజ అంతా చేసేసుకోవాలనుకుంటున్నాను. సో నార్మల్గానే సింపుల్గానే చేసుకుంటున్నానండి. ఏం స్పెషల్స్ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదు, అంత టైం లేదు. అండ్ కొంచెం త్వరగా చేసేసుకుంటే బెస్ట్ కదా వాడు లేచేలోగా అన్నట్టుగా పీస్ఫుల్గా ముందు ప్రశాంతంగా పూజ చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర పువ్వులు అవి ఇంటి దగ్గర ఉంటాయన్నమాట, చెట్టు, అవి కోసుకుని తీసుకొచ్చి చక్కగా మొత్తం అలంకరించుకుంటున్నాను. చిన్నగానే సింపుల్గానే చేసుకుంటున్నా. అసలు యాక్చువల్గా అయితే కుడుములు చేస్తారు ఇక్కడ మా సైడు. కొన్ని సైడ్లు ఏంటంటే పేలాల పిండి అవి చేస్తారంట కదా, అవన్నీ చేయరండి. మాకైతే కుడుములు పాల తాలూకు ఇలాంటివి చేసి ప్రసాదం పెడతారనమాట స్వామికి. నేనైతే ఏమీ చేయలేదులేండి, జస్ట్ స్వామి దగ్గర 2 అరటిపళ్ళు పెట్టి నార్మల్గా దీపం పెట్టేసుకుని విష్ణు సహస్రనామం అయితే చదువుకున్నాను అనమాట. అది కూడా టీవీలో కుల్దీప్ ఎంపై అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. సో ఆ ఛానల్లో వాళ్ళు రీసెంట్గా అప్లోడ్ చేసినట్టున్నారు, నేను రీసెంట్గానే చూశాను. ఇషాన్ పై అని తను చాలా బాగా పాడతాడనమాట అన్ని పాటలు కూడా. అండ్ తను చాలా చిన్న బాబు కూడా, తనతోనే రికార్డ్ చేయించారు అది కూడా. అసలు మనం జనరల్గా విష్ణు సహస్రనామం కానీ వెంకటేశ్వర సుప్రభాతం కానీ ఇలాంటివన్నీ అంటే మనకి ఎప్పుడు ఎక్కువ గుర్తొచ్చేది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వాయిస్ కదా. బట్ అసలు ఇషాన్ పై ఈ అబ్బాయి అసలు ఎంత జీవించేశాడంటే ఆ వాయిస్ వింటే మనకు అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది వింటే. అందుకే ఈ మధ్య ఎక్కువగా డైలీ ఇదే పెడుతూ ఉన్నాను అనమాట, ఫెస్టివల్ కాబట్టి. ఈరోజు కూడా మార్నింగ్ అదే పెట్టి నేను కూడా ఆ టీవీలో ఆ మ్యూజిక్తో పాటు నేను కూడా విష్ణు సహస్రనామం చదువుకుని ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. నా పూజ అయ్యే టైంకి చేతను లేచాడనమాట. ఇంకా పూజ అంతా అయిపోయాక వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి ఇంక అప్పుడు ఫ్రెష్ అయి తీసుకొచ్చేసాను అనమాట, ఫ్రెష్ చేయించేసి. ఇంక ఇప్పుడు వీడికి కూడా ఇంకా స్వామి దగ్గర బొట్టు అవి పెట్టి అక్షింతలు ఉన్నాయి రాముల వారివి, నార్మల్ అక్షింతలతో పాటు కలిపి అలా పండుగలప్పుడు ఇలాగ పూజలు చేసినప్పుడు వేస్తూ ఉన్నాను. హలో అండి, సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది. ఈరోజు తొలి ఏకాదశి కదా, నేను ఇంకా మార్నింగ్ పూజ చేసుకున్నాను అనమాట. తర్వాత చేతలు లేచాడు, నేను పూజ చేసుకుంటుండగానే ఇంకా వాడిని కూడా ఇంకా పూజ అయిపోయాక ఫ్రెష్ అప్ చేసేసి వాడికి కూడా దేవుడి దగ్గర నమస్కారం పెట్టించేసాను. అయిపోయింది వాడి పూజ కూడా. బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను మీన్ వైల్, వాడికి హాట్ వాటర్ కాగేలోగా. సో ఇంకా వాడికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడితే నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. అండ్ ఇంక మా హస్బెండ్కి అయితే ఈరోజు స్కూల్ ఉందన్నమాట, బట్ హాఫ్ డేనే, ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేస్తారు. అండ్ ఈరోజు మొహరం కూడా కాబట్టి
హాఫ్ డే ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ 1 o'clock అలా వస్తున్నారు. మార్నింగ్ వెళ్ళారు. ఇంకా అందుకే టెంపుల్కి అలా ఏమి వెళ్ళలేదు. ఇంకా స్కూల్ కదా, మార్నింగ్ హడావిడి ఇంకా చేతంతో అవ్వదు. ఇంక ఇందుకులో ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి హాలిడే కాబట్టి. సో అది అండ్ నాకైతే మేము ఇడ్లీ చేసుకున్నాము. చేతన్కి అయితే ఓట్స్ యాజ్ యూజువల్ ఇడ్లీ పెట్టిన వాడు తినడు కాబట్టి సో ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను చేసేయాలి. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చొని కాసేపు అలా టీవీ చూస్తూ ఉన్నాను. మీన్వేల్ చేతనైతే ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇక్కడ మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా విష్ణు సహస్రనామం గురించి. నేనైతే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు అండ్ దాంతోపాటు హనుమాన్ చాలీసా కూడా ఎక్కువగా వినేదాన్ని. ఈ రెండు అయితే విష్ణు సహస్రనామం, ఇవి లలితా సహస్రనామం అయితే మనకి యూట్యూబ్లో ఉంటాయి. హనుమాన్ చాలీసా ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలాసార్లు షేర్ చేశాను కదా మీతో, కుల్దీప్ ఎంపై గారి ఆ ఛానల్లోనే సూర్యగాయత్రి పాడుతుందనమాట. సో అది ఎక్కువ వినేదాన్ని. సో ఇలాంటివి మనం ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వినడం వల్ల బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, అండ్ దాంతోపాటు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. అండ్ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మనం డైలీ ఆ చాంటింగ్స్ అన్నీ వినిపిస్తూ ఉన్నాం అనుకోండి, అవి వాళ్ళ ఓవరాల్ హెల్త్కి బాగా ఉపయోగపడతాయి. అలాగే మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా డెవలప్ చేస్తాయి. అందుకే డేలో ఒక్క అరగంట అయినా ఈ విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, లలిత సహస్రనామం కానీ పెట్టుకుని వినడానికి ట్రై చేయండి. ఎలా పెట్టాలి మైక్? నీ మైక్ చూపి. ఇవి అమెజాన్లో బెలూన్స్ ఆర్డర్ చేస్తే అప్పుడు చేతన్ బర్త్డేకి వచ్చేయండి. ఏంటో నాకు తెలియదు, అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు. చేతను న్యూస్లో చూస్తున్నాడు కదా మైక్ పెట్టుకుని మాట్లాడడం, ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో డైలీ ఇలా మైక్ పెడతాడనమాట. ఇదొక మైకా, ఇదొక మైక్, 2 మైక్స్ ఉన్నాయి మొత్తం చేతనికి. ఎలా పెట్టాలి మైక్? పెట్టు. ఇలా పెట్టాలంట, మాట్లాడమంటాడు వచ్చి. ఇప్పుడు అదే చెప్తున్నాడు, మాట్లాడమని. హాయ్ చెప్పు అందరికి. బాగున్నారా? తిన్నారా? తిన్నానా ఏంటి? తిన్నావు కదా. తిన్నారా అందరికి? తొలి ఏకాదశి శుభాకాంక్షలు, హ్యాపీ ఫెస్టివల్, బాయ్. అండ్ తర్వాత నేను యూస్ఫుల్ వీడియోస్ చూస్తానని ఆల్రెడీ మీతో ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేసుకున్నా కదా. రోజు 1-2 అన్న చూస్తా కదా. సో కొన్ని ఫైనాన్స్కి సంబంధించి, కొన్ని హెల్త్కి సంబంధించి, కొన్ని ఇలా డివోషన్కి సంబంధించి ఇలా సెగ్రిగేట్ చేసుకుని చూస్తూ ఉంటాను అనమాట. సో దానిలో భాగంగానే డాక్టర్ పాల్ అని ఒక ఛానల్ నేను ఫాలో అవుతానండి. ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనమాట. 100 days of ఛాలెంజ్ అని ఒకటి కూడా తీసుకున్నారు, గట్ మ్యాన్ ఛాలెంజ్ అని. అంటే మన గట్ హెల్త్ ఎంత బాగుంటే మన ఓవరాల్ హెల్త్ అంత బాగుంటుందని ఆయన ప్రమోట్ చేస్తున్నారనమాట. చాలా పెద్ద గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ USA అనమాట. కానీ ఆయన చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని మనలాంటి పీపుల్ కోసం చాలా మంచి ఇన్ఫర్మేషన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు. సో అది ఆల్రెడీ 100 days of ఛాలెంజ్ కూడా అయిపోయింది. నేను ఆల్రెడీ ఫాలో అవుతూ కూడా వచ్చాను. ఆ వీడియోస్ అన్ని షార్ట్స్ రూపంలో చేశారనమాట. దాంతోపాటు ఇంకా సెలబ్రిటీ న్యూట్రిషనిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళని అండ్ కొంతమంది ప్రముఖులు కూడా ఉంటారు కదా, అంటే మనకి ఫుడ్ సైన్స్ బాగా తెలిసిన వాళ్ళు, డాక్టర్స్, అలాంటి వాళ్ళతో కూడా పాడ్కాస్ట్లు అవి చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి పాడ్కాస్ట్లో ఒకటి ఈరోజు అయితే నేను విన్నాను. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ ఛానల్ని చెక్ చేయండి. ఇదే అనమాట నేను విన్న పాడ్కాస్ట్ అయితే. సో ఇలాంటివి చాలా రకాలే ఉంటాయండి. ప్రెజెంట్ మన ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చిన చేంజెస్ ఏంటి, దానివల్ల మన హెల్త్లో వచ్చిన చేంజెస్ ఏంటి, వాటిని మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, మన డైలీ లైఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ని సింపుల్గా ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా షేర్ చేశారు. Mr. Ryan Fernando, celebrity nutritionist from Bangalore. So in this session, we have talked about how does he look like 30 years old when he's actually 50 years old. I coined this tagline, your body is the most expensive real estate you want. When we work with సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం కూడా స్లోగా చేంజ్ అవుతూ గుడ్ హ్యాబిట్స్ని ఫామ్ చేసుకోగలుగుతాము. మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో మనకి ఎంత వెళ్తున్నా లేకపోయినా అదే మనల్ని లైఫ్ లాంగ్ కాపాడుతుంది అనమాట. లైక్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రీసెంట్గా అంబానీ గారు వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ మ్యారేజ్ జరిగింది కదా, తనకి ఒక క్రోనిక్ హెల్త్ డిసీజ్ ఉందన్నమాట, లంగ్స్కి సంబంధించి. సో వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది చెప్పండి. అసలు వాళ్ళ ఆస్తికి వాళ్ళు ఏదైనా చేయగలరు, ఎంతైనా ఖర్చు పెట్టగలరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత చేద్దామనుకున్నా క్యూర్ అవ్వని డిసీజ్ అనమాట అది. కాబట్టి అలాంటివి వస్తే మనం ఏమీ చేయలేము, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తగ్గదు. కాబట్టి మనం ఇప్పుడే మన హెల్త్ బాగుంది అనుకున్నప్పుడే జాగ్రత్త పడాలండి. అంటే ఏవో ఓన్లీ వెజిటేబుల్సే తినేయాలి, స్ట్రిక్ట్ డైట్లు ఫాలో అవ్వాలని కాదు.
మన యాన్షియంట్ పీపుల్ ఎలాంటివి ఫాలో అయ్యేవాళ్ళు అంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎలాగ వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటూ ఎలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు. సో ఇలాంటి వాటి మీద మనం కొంచెం రీసెర్చ్ చేసుకుని తినే వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ ఏంటంటే బయట కల్తీ ఉన్న ఆహారం ఎక్కువైపోయింది కాబట్టి మనం ఇప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అదే కేర్ తీసుకుంటూ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలుగుతారు. ప్రజెంట్ మనకి బయట రెస్టారెంట్స్ ఎక్కువైపోయాయి. దాంతోపాటు ఫుడ్ కలర్స్ అని, ప్రిజర్వేటివ్స్ అని, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని, లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అని ఇలాంటివి ఎక్కువైపోయాయి కాబట్టి ఆ ఫుడ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేస్తున్నాము. అండ్ నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలు కూడా అలాంటి ఫుడ్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మనం ఏంటంటే అలాగా వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉండాలంటే మన ఇంట్లో టేస్టీ ఫుడ్ని హెల్తీగా ఎలా కుక్ చేసుకోవాలో చేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే అదే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు వ్లాగ్స్లో కూడా అదే మీతో షేర్ చేస్తూ ఉంటా కదా. హలో అండి. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ చూస్తున్నారు కదా. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత వ్లాగ్ అయితే ఇంక స్టాప్ చేసేసాను. మా హస్బెండ్ వచ్చాక ఇంక లంచ్ చేసేసి ఇంక మధ్యాహ్నం నేనైతే కొన్ని పనులు చేసుకున్నా. చేతనైతే మార్నింగ్ టైమ్స్ పడుకుంటున్నాడు అనమాట. వాడు పడుకుని లేచి వాడు లంచ్ చేసిన తర్వాత మేము కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసాము, షార్ట్ వీడియోస్. అవి వ్లాగ్ వచ్చేస్తాయి అనుకుంటా మేబీ. చూడండి కామెడీ షార్ట్స్ లాంటివి. ఈరోజు మా హస్బెండ్కి హాఫ్ డే కదా, ఇంకా ఆఫ్టర్నూన్ వన్కి వచ్చారు కదా అని ఇంకా లంచ్ అయిన తర్వాత కాసేపు అయితే షూట్ చేసాం అనమాట. సో తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుని అన్నీ అయ్యి రెడీ అయ్యేసరికి ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇంక ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ హరీలో వెళ్ళదని చెప్పాను కదా, ఇంకా అందుకే ఇప్పుడు రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. అండ్ దాంతోపాటు అక్కడి నుంచి న్యూస్ కూడా వెళ్ళాలి. యాక్చువల్గా పార్క్ వెళ్దాం అని అనుకున్నాం కానీ కుదరలేదు. టైం ఇక్కడే 5 దాకా అయిపోయింది ఇంట్లో పనులు అయ్యేసరికి. ఇంక సర్లే సండే చూద్దాంలే అన్నట్టుగా ఇంకా పోస్ట్ పోన్ చేస్తామన్నమాట. ఇంక ఈ రోజు అయితే ఇది ఇంక ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తాము. అండ్ చేతన్ కూడా రెడీ అయిపోయాడు. టెంపుల్కి వెళ్ళి ఇంక అటు నుంచి అయితే న్యూస్కి వెళ్ళి ఇంక ఇంటికి వచ్చేయడమే. డిన్నర్కి అయితే సాంబార్ చేశాను కదా, సో అదే ఉంది. ఇంకా దొండకాయ ఫ్రై చేశాను కదా, అది కూడా ఉంది. అయితే రైస్ పెట్టుకోవడమో లేదంటే ఇంకేమైనా ఇడ్లీ బ్యాటర్ కూడా ఉంది. సో వీలైతే ఇడ్లీ వేసుకుని సాంబార్తో తింటాం. అలా ఏదో ఒకటి చేయాలి. వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు ఇంకా బయట వర్క్స్ ఏం లేవన్నమాట, టెంపుల్కి వెళ్ళి వచ్చేయడం వరకే. సో అందుకే ఇంక ఇప్పుడైతే ఏం ప్రిపేర్ చేయాలా, జస్ట్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. ఇంక మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు, స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. అందుకే నేనైతే రెగ్యులర్గా అలాంటి వీడియోస్ కానీ ఏదైనా ఒకటైనా చూడడానికి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. మనం రెగ్యులర్గా మన కళ్ళ ముందు చాలా విషయాలు జరుగుతుంటాయి, అందరికీ అన్నీ తెలుసు, కాకపోతే మర్చిపోతూ ఉంటాం అనమాట. ఒక చిన్న రిమైండర్లా యూజ్ అవ్వాలి అని అంటే మన హెల్త్కి సంబంధించిన విషయాలు మనం రెగ్యులర్గా తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు మన బ్రెయిన్ కూడా ఇంటర్నల్గా ట్రైన్ అవుతుంది అనమాట. హెల్తీ ఫుడ్ వైపు మనం కూడా ఈజీగా వెళ్ళగలుగుతాము. జంక్ లాంటివి తినచ్చు, వన్స్ ఇన్ ఏ వైల్ ఈజ్ ఫైన్, కాకపోతే రెగ్యులర్గా తినడం మాత్రం అస్సలు మంచిది కాదు. సో అందుకే అలాంటివన్నీ మనం స్లోగా అలవాట్లుగా మార్చుకుంటూ వస్తే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా బాగుంటాయి. సో అందుకే నేనైతే రెగ్యులర్గా అలాంటి చిన్న చిన్న మార్పులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, వాటిని ఎక్కువగా కన్సిడర్ చేస్తానన్నమాట. అలాంటివి ఏమైనా ఒకవేళ నాకు వీడియోస్ రూపంలో కానీ పేపర్లో కానీ ఎక్కడైనా చిన్న ఫ్లయర్స్లో కానీ కనిపించినా జస్ట్ తెలుసుకోవడానికైనా ఒకసారి చదువుతాను. సో దట్ మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేసినట్టు అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనకు అప్పుడు పెద్దగా అనిపించకపోవచ్చు కానీ బట్ ఫ్యూచర్లో అది మనకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే షేర్ చేస్తున్నాను. మన రోజంతా ఏదో ఒక పనులు చేసుకుంటూనే ఉంటాం కానీ ఏదైనా సరే మనం హెల్ప్ఫుల్ అయ్యేది ఒక్కటైనా సరే నేర్చుకున్నాం అనుకోండి, ఆ రోజులో ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా డెవలప్ అవుతుంది. సో దట్ మనకి కూడా ఫ్యూచర్కి ఉపయోగపడేవి ఏదో ఒకటి తెలుసుకోగలుగుతాము. సో అది. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. చేతన్ చూసారా ఎలా స్టైల్ ఇస్తున్నాడు, మా హస్బెండ్ కూడా హ్యాస్టీస్గా అలా చేయమంటున్నాడు అనమాట. తర్వాత నా పక్క నుంచి నన్ను కూడా అలానే చేయమంటున్నాడు. వీడికి ఉందని వేషాలు అస్సలు ఎవరికి ఉండవేమో అనిపిస్తుంది, మళ్ళీ ఫన్నీగా అనిపిస్తుంది నాకు. అక్కడ కిందకు వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు అనమాట వెనకాల, అన్నయ్య అన్నయ్య అనుకుంటూ. పిలుస్తుంటే రావట్లేదు. ఇంకా బాగా చెప్పేసి రా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇంక ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వెళ్ళాము. నా విషయంలో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ లాంటిది మనకి మనసుకు నచ్చే విధంగా ప్రశాంతంగా ఉండే విధంగా సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అంత బాగా చేశారు, ఇంత బాగా డెకరేట్ చేశారని మనం అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. వీళ్ళు ఎవరికైనా ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉందా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా మనకు నచ్చినట్టుగా మనసుకు ప్రశాంతత ఉండే విధంగా సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఫెస్టివల్స్ నుంచి మనం ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది పొందగలుగుతాం అనమాట. యాక్చువల్గా మనం ఫెస్టివల్స్ పూజల వెనకాల ఉన్న ఆంతర్యం కూడా అదే. మనం ఉన్న డైలీ లైఫ్ స్టైల్, హెక్టిక్ లైఫ్ స్టైల్ నుంచి బయటపడి ఆ దేవుడు అనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని మనకు అందించడం అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి వస్తే ఆ హ్యాపీనెస్ని, ఆ పీస్ ఆఫ్ మైండ్ని
మంచి ప్రశాంతతని పొందడమే. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.